దృక్పథంతో మాకు న్యాయం చేయాలి 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 पढ़ा ले सब बच्चों को तो नौकरी दो। तुम्हारा तेलंगाना आया ना, बंगाली तेलंगाना कहते हैं ना भैया। मेरे बच्चे को नौकरी दो भैया, बहुत तकलीफ पड़ता है मेरे बच्चा को, रोड पे पड़ गए भैया मेरे भैया। तुम्हारे सलाम करती हूँ भैया, तुम्हारे खत्म की सब करती हूँ, तुम्हारे नमाज में दुआ करती हूँ भैया, अल्लाह अल्लाह बोल के दुआ करती हूँ भैया, तुम्हारे खत्म की सब करती हूँ, तुम्हारे साथदारी रहती हूँ भैया, मैं दूसरी तरफ नहीं जाती भैया। तुम मेरे बच्चे को नौकरी दे जाना भैया। मेरा नाम हबूबी है, मेरा नाम हबूबी है साहब। मेरे बच्चे को तुम जरा ये करो साहब, तुम्हारे सलाम करती हूँ भैया। भैया तुम उनकी साथदारी करो भैया, तुम्हारा हमारे ముఖ్యమంత్రి వర్యులకు పాదాభివందనాలు, శతకోటి పాదాభివందనాలు. అయ్యా, మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి బిడ్డలమే. మేము 2008 నుంచి 2012 వరకు అంటే 4 నోటిఫికేషన్లో తెలిసి తెలియని వయసులో చేసినటువంటి చిన్న చిన్న పిటి కేసుల వల్ల మేము పోలీసు ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యి, ప్రొవిజనల్గా సెలెక్ట్ అయ్యి శిక్షణకు అనర్హులుగా ప్రకటించడం జరిగింది. అయ్యా, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 2014 నుంచి 3 సంవత్సరాల నుంచి హోమ్ మినిస్టర్ గారి చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పిల్లల భవిష్యత్తు ఏంది, చిన్న చిన్న వాటిని కన్సిడర్ చేద్దామనే ఆలోచనతో పూర్వ 10 జిల్లాలు ఉన్నటువంటి 10 జిల్లాలకు సంబంధించినటువంటి కేసులు ఉన్నటువంటి అభ్యర్థులటువంటి వివరాలను తెలియజేసుకొని మొత్తం అభ్యర్థులను 3 లిస్టుగా చేయడం జరిగింది. ఏ లిస్టు, బి లిస్టు, సి లిస్టుగా చేయడం జరిగింది. కేవలం 3 సంవత్సరాల నుంచి తిరిగినటువంటి ప్రతిఫలం ఏంటంటే కేవలం ఉద్యమంలో ఉన్నటువంటి కేసులు 3కి మాత్రమే జీవో పాస్ చేశారు. మిగతా బి లిస్టులో ఉన్నటువంటి 89 మంది నాన్ సీరియస్ కేసెస్, పీటీ కేసెస్, నాన్ మోరల్ టర్పిడిటీ యాక్టివ్స్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేసిన జీవోలో మెన్షన్ చేసినటువంటి బి లిస్టులో ఉన్నటువంటి 89 మంది అభ్యర్థులకు హోమ్ మినిస్టర్ గారికి దాదాపు ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి 200 పైగా మేము కలిసాము. ప్రతి కేటీఆర్ సార్ను, ఈటల రాజేందర్ సార్ను, హరీశ్రావు సార్ను ప్రతి అధికారిని కలిసి పాదాభివందనలు చేసి, శతకోటి పాదాలు చేసి కాళ్ళని పడి మొక్కుతున్నాం. అయ్యా, మాకు న్యాయం చేయండి, బంగారు తెలంగాణ లోపల మాకు బతుకు దొరుకుతుంది, మాకు కూడా వాళ్ళతో పాటు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఎంతో ఎదురు చూసాము. 3 సంవత్సరాల తర్వాత చేసినటువంటి ప్రయత్నానికి కేవలం జీవో పాస్ చేసి కేవలం ఉద్యమ కేసులు ఉన్నటువంటి 3 విద్యార్థులకు మాత్రమే జీవో పాస్ చేశారు. మిగతా ఉన్నటువంటి 89 మంది మాకు ఎలాంటి న్యాయం చేయలేదు. ఇప్పటికీ ఇన్నిసార్లు కలిసిన హోమ్ మినిస్టర్ గారు ఒకసారి మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు, మీటింగ్ పెడతామని చెప్పేసి అంటారు. చివరికి ఏంటంటే లేదు, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, ఫైల్ క్లోజ్ అయిందని చెప్పేసి అంటున్నారు. సార్, మాకు వయోపరిమితి దాటిపోయింది. మేమేంటంటే అప్పుడు ఉన్నటువంటి కూలీ నాలి చేసి మమ్మల్ని చదివించినటువంటి మా తల్లిదండ్రులు ఏదో కష్టపడి చదువుకొని సాధించుకున్నటువంటి ఉద్యోగము చేస్తామని చెప్పేసి ఎంతో లక్ష్యంతో పోలీసు ఉద్యోగంలో చేరాలి, యూనిఫామ్ యుద్ధంలో చేరాలన్న ఆలోచనతోనే మేము ఇంత కష్టపడి చదువుకొని సాధించుకున్నటువంటి ఉద్యోగం చివరికి ఎప్పుడో 18, 19, 20 సంవత్సరాల ఉన్నటువంటి వయసులో తెలిసి తెలియని వయసులో చేసినటువంటి చిన్న తప్పిదాల వల్ల మాపైనటువంటి నమోదు చేయనటువంటి పిటి కేసుల వల్ల ఈరోజు మా జీవితం మొత్తమే ఒక జీవిత ఖైదు కన్నా కనీసం 14, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాల వరకు ఉంటుంది కావచ్చు. కానీ మేము చదువుకున్నటువంటి చదువుకు ఉద్యోగాలు మీకు రావని చెప్పేసి అంటే జీవిత ఖైదు కంటే మాకు శిక్ష ఎక్కువైపోయింది. అయ్యా, మీ అందరికీ తెలియజేస్తున్నాను, మాకు ఈ లిస్టులో ఉన్నటువంటి 89 మంది అభ్యర్థులకు 2008 నుంచి 2012 ఈ 4 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి 89 మంది అభ్యర్థులకు, బి లిస్టు అభ్యర్థులకు నాన్ సీరియస్ కేసెస్, పిటి కేసెస్ అని చెప్పేసి 2000 రూపాయల లోపల పెనాల్టీ ఉన్నటువంటి కేసులు అందరికీ కూడా కన్సిడర్ చేస్తామని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు, ఈటల రాజేందర్ సార్ గారు, హరీశ్రావు సార్ గారు వీళ్ళందరూ కలిసి సానుకూలంగా స్పందించారు. కవితక్కను కలిసాము చాలాసార్లు, బిడ్డ మనోళ్ళు అంతా తమ్ముళ్ళు తెలంగాణ బిడ్డలే, అందరికీ వస్తుంది, అట్లాంటి ఏం లేదురా బాబు, అందరికీ వస్తుందని చెప్పేసి కూడా భరోసా ఇచ్చారు. కానీ ఇప్పటికీ 2015లో నోటిఫికేషన్ వచ్చింది, రిజల్ట్ వచ్చింది, వాళ్ళు ట్రైనింగ్ వెళ్ళిపోయారు. కానీ మా బతుకులు మాత్రం మళ్ళీ చీకటి బతుకులనే మిగిలిపోయాయి. అయ్యా, ముఖ్యమంత్రి వర్యులు మిమ్మల్ని కలవడానికి 3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసినా కూడా మాకు సాధారణ వ్యక్తులకు మాకు అపాయింట్మెంట్ వీలు కాలేదు. నా పేరు రాజేశ్వర్, కరీంనగర్ నుంచి వచ్చాను. ఉద్యోగాలు మానవతా దృక్పథంతో మాకు న్యాయం చేయాలి 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 చేయాలి.